లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హరిహరసుత అయ్యప్ప క్షేత్రంలో ఉన్న మరొక దేవాలయమైన అపర్ణ సమేత అనంతేశ్వర శివాలయంలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ శివునికి చాలా ప్రత్యేకలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక లైఫ్లో మనం జ్యోతిర్లింగాలు చూడాలని చెప్తూ ఉంటారు. సో అలాంటి జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయన్నమాట. వాటి విశేషాల గురించి మనతో పాటు అయ్యగారు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అయ్యగారు. ఈ హరిహరసుత అయ్యప్ప క్షేత్రంలోనే దక్షిణ భాగంలో అపర్ణ సమేత అనంతేశ్వర స్వామి వారి ద్వాదశ జ్యోతిర్లింగాలయం అనేది మనం 2008లో నిర్మించుకోవడం జరిగింది, ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఒకే పానమట్టం మీద 12 శివలింగాలు, మధ్యలో అనంతేశ్వర స్వామి వారి. ఈ శివలింగాలు కూడా మానవ నిర్మితమైనవి కావండి, మనుషులు తయారు చేసినవి కాదు. సహజ సిద్ధంగా నర్మదా నదిలో ఏర్పడతాయి. ఓంకారేశ్వరంలో నర్మదా నదిలో ఏర్పడిన నర్మద బాణాలు అంటారు వాటిని. నర్మద బాణాలు మానవ నిర్మితం చేసినవి కాదు. అలానే ఈ పానమట్టం కూడా ఏకశిలా విగ్రహం అండి. ఏకశిలా విగ్రహంతో మీద పానమట్టం తయారు చేసి దాని మీద 12 జ్యోతిర్లింగాలను కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ పానమట్టం కింద శివకోటి ఓం నమశివాయ అనే శివ పంచాక్షరిని 1,000 సార్లు రాసిన పుస్తకాలు ఈ దీని కింద నిర్మించడం జరిగిందండి. ఈ పానమట్టం కింద శివకోటి పుస్తకాలు కూడా ఉంటాయి. దాని మీద ఈ యొక్క పానమట్టం మీద 12 జ్యోతిర్లింగాలు, మధ్యలో అనంతేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటుందండి. మనం ఏకకాలంలో ఒక్కసారి కనుక అభిషేకం చేసినట్లయితే 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసిన ఫలితం కలగడం కోసం ఇది వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎలా వాయు ప్రతిష్ఠ అంటే, ఎక్కడైనా మన దేవాలయంలో బయట నుంచి ఉంటే లోపల ఉన్న స్వామివారు అంటే అయ్యగారు, పంతులు గారు అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. భక్తులు సాంప్రదాయమైన దుస్తులు ధరించి లోపలికి వచ్చి మీ స్వహస్తాలతో మీరే, పంతులు గారు పక్క నుంచి మంత్రాలు చెప్తూ ఉంటారు, మీ స్వహస్తాలతో మీరే అభిషేకం చేసుకునే విధంగా దీన్ని వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలానే మన దేవాలయంలో ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు నాడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే మహాశివరాత్రి రోజు కూడా ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, 1,00,000 రుద్రాక్షలు నేపాల్ నుంచి తెప్పించడం జరిగిందంటే స్వయంగా నేనే వెళ్ళి తీసుకొచ్చాను. నేపాల్ నుంచి తీసుకొచ్చిన 1,00,000 రుద్రాక్షలతో శివుడికి ఈ 12 జ్యోతిర్లింగాలకి 1,00,000 రుద్రాక్షలతో అభిషేకం చేయడం. అనంతరం అన్నాభిషేకం, 100 కేజీల బియ్యాన్ని అన్నం ఉండి స్వామివారికి అన్నంతో కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అన్నంతో అభిషేకం చేసిన అన్నాన్ని మిగతా అన్నంలో కలిపి వచ్చిన భక్తులకు ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే సాయంకాలం సమయం స్వామివారి కళ్యాణ మహోత్సవం, లింగోద్భవ కాలంలో పంచామృత సహిత ఫలరసాభిషేకాలతో మహాశివరాత్రి రోజున ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలు. కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు నిర్వహించడం. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణము, అలానే కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం కూడా మహిళా భక్తుల చేత కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మా కమిటీ వారు దేవాలయంలో ఏర్పాటు చేయడం అనేది. ప్రత్యేకించి జనం బాగా వస్తారండి. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం కనులార తిలకించడం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం అనంతరం స్వామివారికి సహస్ర బిల్వార్చన కార్యక్రమాన్ని, కోటి బిల్వార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మాఘమాసంలో కూడా స్వామివారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ యొక్క దేవాలయంలో, అంటే ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయంలోనే సుమారుగా 30 విగ్రహాలు పైగా ప్రతిష్ఠించడం జరిగింది. ఏమిటి అంటే, గర్భాలయంలో అపర్ణాదేవి గారు ఉంటారు పడమర గోడకి. ఈ 12 జ్యోతిర్లింగాలు, మధ్యలో అనంతేశ్వర స్వామి, కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి, ఈశాన్య గణపతి, నైరుతిలో కన్యమూల గణపతి, పక్కన వాయువ్యంలో అంబిమాత, ఈశాన్యంలో లక్ష్మీనారాయణులు, ఆగ్నేయంలో నవగ్రహాలు. ఇది శివ పంచాయతన క్షేత్రంగా పిలువబడతారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో మీ స్వహస్తాలతో మీరు అభిషేకాలు నిర్వహించుకున్నట్లయితే
కోటి రెట్లు ఫలితం కలుగుతుందని శివపురాణంలో చెప్పడం జరిగింది. కావున ఇంతటి మహత్తరమైన శివాలయంలో వచ్చి భక్తులు మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. చూడొచ్చు, మనం ఇప్పుడైతే శివాలయం దగ్గరకు వచ్చేసాం, గర్భగుడిలోకి వచ్చాం. ఇప్పుడే చెప్పారు అయ్య గారు, అంటే స్వయంగా మనం అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించబడ్డాయని. సో నేనైతే మీకు 12 జ్యోతిర్లింగాలతో పాటు అక్కడ విశేషాలు తెలుసుకుంటూ మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఉన్న 12 జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ ఉన్న అయ్య గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాటి గురించి విశిష్టతలు తెలుసుకుందాం. అసలు ఎలాంటి ఒక్కొక్క లింగానికి ఉన్న ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఇక్కడ అపర్ణాదేవి సమేత అనంతేశ్వర స్వామి దేవస్థానం ఈ వైరా క్షేత్రంలో ఇక్కడ మెయిన్ టెంపుల్ గా ఇక్కడ అపర్ణాదేవి అనంతేశ్వర స్వామి విశేషత ఇక్కడ వైరా స్థానికులు నిర్ణయించుకున్నారు. నెంబర్ 2 మన శ్రీశైల మల్లికార్జున శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం నెంబర్ 1 అండి. తర్వాత శ్రీ మల్లికార్జున స్వామి, తర్వాత శ్రీ మహాకాళ జ్యోతి జ్యోతిర్లింగం, తర్వాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, తర్వాత శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం, శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం, శ్రీ గుశ్వేశ్వర జ్యోతిర్లింగం. అమ్మ ఇవన్నీ 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా ఈ వైరా గ్రామస్తులు చక్కగా విశేషంగా ఉత్తర ఈశాన్యంలో నది అనంతమైన నదిగా ఇక్కడ చక్కగా విశేషంగా వచ్చిన భక్తులందరూ కూడా నేను 6 సంవత్సరాలు అయింది వచ్చి పుత్ర సంతానం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం మంచిగా లేకపోయినా విశేషంగా రఘుశర్మ గారు చక్కగా ఉన్నదండి అని చాలామంది భక్తులు హ్యాపీ అయ్యి వాళ్ళందరూ సంతాన ప్రాప్తి లేని వారికి కూడా చక్కగా సంతానం అందిందంటే నేను వచ్చిన సంవత్సరం 6 సంవత్సరాల నుంచి విశేషంగా ఇక్కడ భక్తులందరూ కూడా మా కమిటీ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా ఆనందదాయకంగా విశేషంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా విశేషంగా ప్రతిరోజు రుద్రాభిషేకం ఏదో ఒక రోజు సోమవారం విశేషంగా వచ్చేస్తారు. ఉత్తర రోజుల్లో కూడా చక్కగా అభిషేకాలు జరుగుతాయి అమ్మ. శాంతులు కూడా జరుగుతాయి. ఇక్కడ విశేషత మంచి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అమ్మ. ఈ దేవస్థానం కట్టిన కాడి నుంచి కూడా విశేషంగా మంచిగా జరుగుతున్నాయమ్మ. అంతేకాకుండా అంటే మనం ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు, అంటే జీవితంలో ఒక్కసారైనా సరే ఈ 12 జ్యోతిర్లింగాలని మనం చూడాలి, దర్శనం చేసుకోవాలి. సో అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వస్తే ఆ ఫలితం దక్కుతుంది. ఎక్కడెక్కడ కూడా వెళ్ళని దేవస్థానం ఈ వైరా స్థానికంగా ఇక్కడ నిర్ణయించారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ పుణ్యం తప్పకుండా ఉంటుందమ్మా. చక్కగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది కూడా. ఎక్కడెక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇక్కడ మంచి క్షేత్రం శర్మ గారు చాలా బాగుంది. ఒకే ప్రాణవట్టం మీద ఎక్కడా లేవు ఖమ్మం జిల్లాలో. ఇక్కడ నిర్ణయించారు వైరా స్థానికులు వాళ్ళ కమిటీ వారి ఆధ్వర్యంలో చక్కగా విశేషంగా చక్కగా భక్తుల కోరికలు నెరవేరుతున్నాయమ్మ. ఇక్కడ తప్పకుండా నెరవేరుతున్నాయి. చక్కగా విశేషమైన జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒకే ప్రాణవట్టం మీద ఎక్కడ ఉండదు. ఇక్కడ చక్కగా చేశారు. మీ అందరి క్షేమం కోసం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయమ్మ. మంచిగా ఆనందదాయకంగా ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా గురువు గారు ఎక్కువగా శివభక్తుని కూడా చూస్తూ ఉంటాం. కార్తీక మాసంలో స్పెషల్ గా వాళ్ళు శివధారణ వేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ శివమాల ధారణ జరుగుతుందా? వారికి ఎలాంటి సదుపాయాలు చేస్తూ ఉంటారు? ఇక్కడ సదుపాయాలు అనేది కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాలాధారణ తప్పకుండా అమ్మ. ఒక అయ్యప్ప సీజన్ లో కూడా ఉంటుంది. మామూలుగా కార్తీక మాసం రోజుల్లో కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇక్కడ దీక్షా నియమం అనేది వాళ్ళ అభిరుచులను బట్టి మేము చక్కగా మాలాధారణ వేస్తాము. వచ్చి 41 రోజు శివదీక్ష మాలాధారణ చేసి ఇరుముడి కూడా మేమే అర్చకులకు ఇక్కడ కడతాము. కట్టిన తర్వాత శ్రీశైలం వెళ్ళి అక్కడ ఇరుముడి స్వామివారికి అర్పించుకొని చక్కగా వస్తారమ్మా. ఇక్కడ తప్పకుండా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. శివమాల దీక్ష కూడా తీసుకుంటారు. కనకదుర్గ అమ్మవారి మాల అప్పుడు కూడా ఇక్కడికి విశేషంగా రోడ్డు మీద హైవే మీద ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి మాలాధరణ వాళ్ళు కానీ అయ్యప్ప స్వామి దీక్ష 6 నెలల రోజులు 364 రోజులు కూడా అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు ఇక్కడ శివ దర్శనం చేసుకుని శివాలయంలో కూడా అభిషేకం చేయించుకొని వెళ్ళిపోతారమ్మ. గోత్రనామార్చన చేస్తాం మేము. చక్కగా వాళ్ళకి మంత్రపుష్పం నీరాజనం అన్ని ఇచ్చి పంపిస్తాం. స్వామివారికి త్రయోదశి అని ఒకటి వస్తుందండి. ఆ త్రయోదశి రోజు స్వామివారికి చక్కగా మేము అభిషేకాలు చేస్తాం. నందికి కూడా నంది అభిషేకం చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చాలంటే మనశ్శాంతి లేని వాళ్ళు, వాస్తుదోషం ఉన్న ఇలాంటి మనశ్శాంతి కోసం ఈ మధ్య కూడా వచ్చి నంది పూజ కార్యక్రమాలు కూడా చేయించుకుంటాను. నందీశ్వర నమస్సుభ్యం సాంబానంద ప్రదాయకం. సాంబశివుడికి అనుగుణంగా ఉండేదే నంది. ఈ నంది దర్శనం అయితేనే శివ దర్శనం అవుతుంది. వెనకటి నుంచి ఉన్న సాంప్రదాయం అది. చక్కగా విశేషంగా ఇక్కడ నంది పూజలు కూడా జరుగుతాయండి. ప్రతి
త్రయోదశి రోజు ఇక్కడ నంది పూజ కార్యక్రమం మనకి ఇక్కడ విశిష్టతగా జరుగుతుంది. అభిషేకములు, పంచామృత అభిషేకములు, గంధాభిషేకం అంటే ఆయనకి ఇష్టం. గంధాభిషేకంతో కూడా అభిషేకాలు చేస్తాం విశేషంగా మేము. నందికి అభిషేకాలు జరుగుతాయి అన్నారు. సో ఆ అభిషేకం చేయించుకునే వాళ్ళు పాటించవలసిన ప్రాతకాల టైంలో సాయంకాల టైంలో వచ్చి ఉదయం కాలం శివుడికి రుద్రాభిషేకం చేస్తామండి. సాయంకాలం నంది పూజ చేస్తాం. ప్రాతకాల టైంలో చేసుకుంటే వాళ్ళ మనశ్శాంతి కోసం నంది పూజ కార్యక్రమం చేస్తామమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తితో వచ్చి చేయించుకుంటున్నారు. ఇక్కడ నేను 6 సంవత్సరాల నుంచి చాలా నంది పూజలు చేశాను. వాళ్ళ కోరికలు నెరవేరాయి. చక్కగా విశేషంగా మనశ్శాంతి ఉన్న శర్మగారు అన్న వాళ్ళు కూడా ఉన్నారమ్మ. ఇక్కడ చక్కగా జరుగుతున్నాయి. నంది పూజలు కూడా జరుగుతున్నాయి. తూర్పు ఉత్తర ఈశాన్యంలో ఈశాన్య గణపతి అయిన అర్చకులు వచ్చిన భక్తులకి ఏ ఆటంకాలు లేకుండా ఇక్కడ కూడా ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకం, నిత్యాభిషేకం జరుగుతుందండి. సంకటహరణ చతుర్థి రోజు కూడా వారి కోరికలు నెరవేర్చాలని శ్రమగారు మాకు సంకటహరణ చతుర్థి మాకు అభిషేకం చేయండి అన్నవారికి చక్కగా అభిషేకం చేస్తామండి. ఇక్కడ పంచామృత అభిషేకం చేసి వారికి స్వామివారి నైవేద్యం పెట్టి నిత్య ఆరాధన చేస్తూ ఇక్కడ కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నాయి. వినాయకుడికి కూడా కార్యక్రమాలు జరుగుతాయండి ప్రతి సంకటహరణ చతుర్థికి. ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంలో అన్నదానం మహాదానం అంటూ అన్నపూర్ణాదేవి ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. ఈ అమ్మవారికి పరిపూర్ణ మనస్తత్వంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా అన్నపూర్ణాదేవికి అన్నదానం చేసేవాళ్ళు కూడా ఇక్కడ దేవస్థానంలో ప్రతి నిత్య అన్నదానం జరుగుతుందండి. అందుకని ఈ క్షేత్రం ఇక్కడ కట్టడం కూడా ఒకందుకు అన్నపూర్ణాదేవిని ఇక్కడ మా కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాంతకం చేశారు. వారందరూ సర్వజనాల క్షేమం కోసం ఈ అన్నపూర్ణాదేవి కూడా వాళ్ళందరికీ ఆశీర్వచనిస్తూ ప్రతి అన్నపూర్ణాదేవి అన్నదానం మహాదానం అంటూ ఆ అమ్మవారికి అనుగ్రహం ఆశీర్వచన ఉంటుందండి. ఇక్కడ విశాలాక్ష్మి, కాశీ విశాలాక్ష్మి అమ్మవారు, ఈయన పరమేశ్వర అనుగ్రహం పొందిన అమ్మవారు. ఈయన పార్వతీదేవి లయకారుడు కాబట్టి ఆ కాశీ విశ్వేశ్వర అనుగ్రహం పొందుతూ జంటనాగులతో 5 శిరస్సులతో అమ్మవారు స్వరూపంగా ఇక్కడ కాశీ విశాలాక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారండి. ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం రోజు కూడా కుంకుమ పూజలు జరుగుతాయండి. కార్తీక మాసంలో కూడా వాయనం ఇచ్చుకునేవారు, సంతానం లేని వారికి ఇక్కడ అమ్మవారి అనుగ్రహం వల్ల తప్పకుండా ఇక్కడ విశేషంగా అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయి. అలంకార ప్రియంగా అమ్మవారి పూజలు అందుకుంటూ ఉన్నారండి. ప్రతినిత్య ఆరాధన ఉంటుంది. దీపం, ధూపం, నైవేద్యం కూడా అమ్మవారికి చేస్తాం ప్రతిరోజు. అందరూ సహకరించి ఇక్కడ నందిని ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఫోటోలు దిగటానికి ఈ నందిని పెట్టారండి. ప్రత్యేకంగా వారి దంపతుల కోరికలు నెరవేరటానికి ఇక్కడ నందీశ్వరి దగ్గర ఫోటోలు దిగటానికనే ప్రత్యేకత పెట్టారండి. ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ ఉన్న దగ్గర ప్రతి ఒక్కళ్ళు తెలిసి తెలవక చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎందుకో ఐడియా కమిటీ వారికి వచ్చి ఈ పెద్ద నందిని అందంగా ఉంటుంది, చిన్నపిల్లలు దిగినా పెద్దవాళ్ళు దిగినా ఫోటో దిగితే బాగుంటుందని ఈ నందిని కూడా వారందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. శ్రీ వీరభద్రేశ్వర స్వామి అంటే శివుడి కుమారుడు అండి ఆయన. ఇక్కడ కూడా వీరభద్ర స్వామి ఆయన కోరికలు నెరవేర్చి భయాందోళనలు పోవటానికని ఇక్కడ ప్రతిష్టాంతకం చేశారు. ఇక్కడ గాలి, ధూళి, భయాందోళన, మనశ్శాంతి లేని వారికి, ఆరోగ్యం మంచిగా లేని వారికి ఈ వీరభద్రేశ్వర స్వామి శివుడి కుమారుడు కాబట్టి వీరభద్ర, కృపాసముద్ర, దయాసముద్ర, శంభుననక వార, కొరివీరభద్ర, కొరివిలో కూడా ఇలాంటి దేవాలయం వీరభద్రేశ్వర స్వామి ఉంది. ఇక్కడ ప్రతి ఆదివారం వచ్చండి. ఇక్కడ ఆ స్వామివారికి ఎవరన్నా ఆసక్తి గల వారు వచ్చి ఆ అభిషేకం చేయండి శర్మగారు అంటే నేను ఇక్కడ అభిషేకం చేస్తాను వీరభద్రేశ్వర స్వామికి. శ్రీ కాలభైరవుడు అండి ఈయన. కాలభైరవుడు కూడా విశేషంగా ఎవరికైనా సరే మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోతే ఇక కాలభైరవుడు చేస్తామండి. విశేషంగా స్వామివారి పూజలు అందుకుంటూ ప్రతి ఆదివారం రోజు, షష్ఠి రోజు స్వామివారికి జరుగుతాయండి. అష్టమి రోజు కూడా ఈ కార్యక్రమం చేస్తాం మేము. అభిషేకాలు కాలభైరవుడికి అష్టమి రోజు చేస్తామండి. వీరిద్దరు జంటనాగులు, పుత్ర సంతానం లేని వారు ఇక్కడ వచ్చి జంటనాగులు ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకుంటూ పసుపు, గంధము ఆయనకి అభిషేకం చేసుకుని వెళ్ళిపోతారండి ప్రతిరోజు కూడా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి, వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా ఆయనకి గంధాభిషేకం చేసుకొని విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకొని ప్రతి మంగళవారం రోజు విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కోరికలు నెరవేర్చడం కోసం అండి అన్ని అర్చకుడు లోపల కొబ్బరికాయలు అభిషేకం చేయలేడు కాబట్టి పర్వదినాల పండగలప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు భక్తులందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని విశేషంగా స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ అభయస్థాలతో కొబ్బరికాయ మేమే కొట్టాలి శర్మగారు అనే వాళ్ళకి ఇక్కడ అవకాశం పెట్టారండి. లింగాకారం విశేషంగా ఇక్కడ స్వామివారికి ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు. ప్రతి రోజు కూడా నారికేళ్ళ అభిషేకం చేసుకునే వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత. ఇక్కడ కూడా సర్వజనాల క్షేమం కోసం ఇక్కడ ఎవరైనా పూలదండ వేసుకొని నిత్య పూజా కార్యక్రమం నంది పూజ చేసుకునే వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ అభయస్థాలతో చేసుకోవాలని ఇక్కడ కూడా నంది ఇస్తూనే చక్కగా ప్రతి సోమవారం ఇక్కడ వచ్చి పాలాభిషేకం చేసుకునే వాళ్ళు చేసుకుంటారండి.
జ్యోతిర్లింగ క్షేత్రం కాబట్టి ఇక్కడ తులసి అమ్మవారిని కూడా ఇక్కడ విశేషంగా మనకి ప్రతిరోజు కూడా సూర్యుడికి డి విటమిన్ ఇస్తారు కాబట్టి సూర్య నమస్కారం చేసుకోవటానికి ప్రత్యేకంగా తులసి కోటను పెట్టారు మా కమిటీ ఆధ్వర్యంలో. ఇక్కడ ఈయన లక్ష్మీనారాయణ అండి. లక్ష్మీనారాయణ అంటే నదిలో ఉంటారు. నదిలో వారికి విశేషంగా ఆయన అనుగ్రహం పొందటానికి ఎవరైనా సరే సర్వకాల సర్వ వ్యవస్థల యందు స్వామివారి అమ్మ కన్నతల్లి తర్వాత నది, ఆ నదిలో లక్ష్మీనారాయణ విష్ణు స్వరూపంగా భావిస్తూ అందరికీ సర్వకాల సర్వ వ్యవస్థల యందు కూడా ఆయన అనుగ్రహం పొందడానికంటే లక్ష్మీనారాయణ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఏమన్నా దోషాలున్నా కూడా పోతాయండి. ధనలక్ష్మిని ₹1 వేసి స్వామివారికి దిష్టి తీసుకొని అక్కడ ₹1 దక్షిణ తాంబూలం వేయడానికని ఇక్కడ లక్ష్మీనారాయణ నదిలో పెట్టారండి. ఈ దేవాలయానికి ఆగమాల ప్రకారం చండీశ్వరుడు అంటారండి. ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనుగుణంగా ఇక్కడ చండీశ్వరుని ప్రతిష్ఠ చేశారు. శివప్రసాదము కొంతమంది ఏం చేస్తారంటే ఆగమాల ప్రకారం శివప్రసాదం శివాలయం నుంచి తీసుకెళ్ళకూడదు అని ఒక శాస్త్రం. వాళ్ళ పెద్దవాళ్ళ నిర్ణయాలను బట్టి కొంతమంది ప్రసాదం తీసుకెళ్ళాలి అంటే ఎవరి ఆధ్వర్యంలో తీసుకెళ్ళాలి? చండీశ్వరుడికి చూపించిన తర్వాతే కొబ్బరి ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళు ప్రసాదంగా తింటే వాళ్ళ కోరికలు మనశ్శాంతి ఉంటుందని చండీశ్వరుని ఇక్కడ నిర్ణయించి ప్రతిష్ఠ చేశారండి. చండీశ్వరుడి కారణం అది. చండీ ప్రదక్షిణం అంటే యు ఆకారమే తిరగాలి. ఈ దేవాలయానికి ఆగమం ప్రకారం చుట్టూ తిరగకూడదు. చండీశ్వరునికి యు ఆకారం తిరిగితేనే చండీ దర్శనం అవుతుందని ఒక శాస్త్రం. అందుకే చండీశ్వరుడికి ప్రసాదం చూపించి వాళ్ళు అర్చకుడు ఇచ్చినా సరే ఆ ప్రసాదం చండీశ్వరుడి దగ్గర చూపించిన తర్వాతనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ ప్రసాదం వాళ్ళు తింటారు. శ్రీ అంబీ మాత దేవాలయం. అంబీమాత అంటే ఎవరో కాదు, పార్వతీదేవి స్వరూపమే. ఆ అమ్మవారికి ఎవరైనా కుంకుమ పూజలు చేసుకుంటే శివాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి లోపల భక్తులకు అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక్కడ కుంకుమ పూజలు లలిత అష్టోత్తరం చేసి వారి కోరికలు అమ్మవారి కుంకుమ భక్తులకి సద్వినియోగం చేయటందుకు ఇక్కడ అమ్మవారిని అంబీమాత భూదేవి అంటారు. అంబీమాత అంటే భూదేవి, శ్రీదేవి పార్వతీదేవి స్వరూపం కాబట్టి ఇక్కడ అంబీమాతను ప్రతిష్ఠ చేశారు. భక్తులకు అందరికీ అవైలబుల్ ఉండాలి, అందరికీ కుంకుమ పూజలు చేసుకోవాలి అంటే బయట అందరూ చక్కగా ప్రశాంతంగా కూర్చొని అర్చకుల ద్వారా లలిత లక్ష్మీ అష్టోత్తరం చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి, సర్వ సౌభాగ్యాలు వాళ్ళకి ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ శ్రీ అంబీమాత దేవాలయం అని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ శ్రీ గణపతి దేవాలయం అంటే నైరుతి గణపతి అని ఒక లక్ష్మీ గణపతి అని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆగమాల ప్రకారం నవగ్రహ పూజ చేసిన వాళ్ళకి భక్తులకు అనుగుణంగా ఇక్కడ అభిషేకాలు చేయటానికని స్వామివారికి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. నైరుతి గణపతి కావాలని సాంప్రదాయ ప్రకారం నవగ్రహ పూజ చేసిన వాళ్ళకి ఇక్కడ గణపతి అభిషేకం ఎవరన్నా కావాలంటే సంకటహరణ చతుర్థే కాకుండా ఉత్తర రోజుల్లో అవైలబుల్గా ఏ శాంతులు ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఇక్కడ కూడా రుద్రాభిషేకాలు గణపతికి జరుగుతాయండి. దేవాలయం అంటారండి దీన్ని. విశేషంగా ప్రతిరోజు కూడా నవగ్రహ పూజా కార్యక్రమం జరుగుతాయండి. శాంతి పూజలు జరుగుతాయి ఇక్కడ. శాంతి పూజ అంటే శిశు పుట్టినప్పుడు నక్షత్ర శాంతి చేయించుకునే వారికి ఇక్కడ నవగ్రహ పూజ కోసం 9 నవగ్రహాలు పెట్టారండి. ఆదిత్యాయ సోమాయ మంగళాబుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రతిరోజు కూడా నిత్య నవగ్రహ మండపారాధన చేసి మళ్ళీ నవగ్రహాలు కూడా ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు జరుగుతాయి, అష్టోత్తరాలు జరుగుతాయి స్వామివారికి.